ఖాతాదారులు మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పనివేళలు మార్పు చేయటం జరిగిందని చైర్మన్ డిఎల్ కాంతారావు తెలియజేశారు. జనవరి 1 నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు బ్యాంకు తెరిచి ఉంటుందని, ఆదివారంతో పాటు పండుగ రోజుల్లో కూడా బ్యాంకు సేవలు కొనసాగుతాయని చెప్పారు. స్థానిక కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో చైర్మన్ డిఎల్ కాంతారావుతో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఇప్పటికీ 11 బ్రాంచీలతో కొనసాగుతుందని చెప్పారు. రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్నామని, ఖాతాదారులకు అందుకు తగ్గట్టుగా సేవలు అందించాలని డైరెక్టర్లు, సిబ్బంది అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త ఏడాదిలో జనవరి 1 నుండి బ్యాంకు సేవలు 9 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే ఆదివారాలతో పాటు ముఖ్యమైన పండుగ రోజుల్లో కూడా బ్యాంకు తెరిచే ఉంటుందని అన్నారు. ఏ బ్యాంకులో లేని ఉపయోగాలు తమ కాకతీయలో ఉన్నాయని చెబుతూ 10,000 మంది సభ్యులతో 130 కోట్ల టర్నోవర్తో నేషనల్ బ్యాంకుల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చైర్మన్ తెలియజేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళేశ్వరరావు, డైరెక్టర్లు వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి, కఠారి వాసుదేవనాయుడు, షేక్ ఖలీల్, పిఎస్ఆర్ బ్రహ్మచారులు, అంబటి పోతురాజు, ఎడ్డపాటి విజయరంగనాథ్, దావులూరి చక్రధర్ చౌదరి, వివివి శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సమాజంలో మిగతా యాక్టివిటీస్తో పాటుగా, మిగతా సంస్థలతో పాటుగా, మిగతా రంగాలతో పాటుగా మేము కూడా అనేక మార్పులు తీసుకొచ్చి మేము కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాము. మాకు స్థాపించినప్పుడు ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి 11 బ్రాంచులు ఉన్నాయి. 11 బ్రాంచీలు కూడా ప్రజలు సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అయితే అంతకుముందు మేము ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభించినప్పుడు కన్నా కూడా ఏదో కొన్ని మార్పులు తీసుకురావాలనే తలంపు మాకుంది. తెనాలి పట్టణంలో బాగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మాకుంది. అయితే ప్రజల్లో కూడా బాగా నమ్మకం పొందాలనేటువంటి కోరిక మాకుంది. దాంతో మాకు డిపాజిట్స్ యొక్క శాతం కూడా బాగా పెరిగింది. డిపాజిట్స్ బాగా పెరిగిన సందర్భంలో మరింత కస్టమర్స్ చేరువ కావాలి, ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఆదివారం నాడు కూడా ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పనిచేస్తుంది. ఆదివారం నాడు కూడా పనిచేస్తుంది. దానివల్ల వ్యాపారస్తులకు కానివ్వండి, మిగతా ఎంప్లాయీస్ కానివ్వండి, దానివల్ల ఉపయోగం ఉంది. ఆ మేరకు ప్రజాస్పందన కూడా బాగా ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి రాజధాని ప్రకటించిన తర్వాత, రాజధాని పనులు ప్రారంభించిన తర్వాత అభివృద్ధిలో ఈ ప్రాంతం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంది. సిబ్బంది, మేనేజ్మెంటు ఈ రెండు కలిసి కూర్చుని ఏకోన్ముఖంగా మనం కస్టమర్స్కి, అదే రకంగా ప్రజలకి అందరూ కూడా సేవలు అందించాలని చెప్పేసి మేము అనుకున్నాం. సేవలు అందించడం అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారం చేయట్లేదా, ఈ సేవ చేయటం అనే పదం ఎక్కువగా వాడుతుంటారు. ఆ పదం అంటే ఖచ్చితంగా వాడతాం మేము. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కాక తెనాలి పట్టణంలో దగ్గర 10 బ్యాంకులు ఉన్నాయి. ఎస్బీఐ కాక నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా దగ్గర 10 ఉన్నాయి. అందులో ఏ బ్యాంకులో లేనటువంటి ఉపయోగాలు కాకతీయ సొసైటీలో ఉన్నాయి. మేము 13% గోల్డ్ లోన్ ఇస్తాము. అట్లాగే 15% మార్టిగేజ్ లోన్స్ ఇస్తాము మేము. ఆ గ్యాప్లో ఎక్కువ లాభాలను ఆశించకుండా కొద్దిపాటి లాభాలతోనే ఈ వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. ఈ 9 గంటలకి బ్యాంకు అంటే కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభమయ్యి సాయంకాలం 6:30 దాకా పనిచేస్తూ ఉంటుంది. ఆదివారం నాడు కూడా పనిచేస్తూ ఉంటుంది. అయితే మేము ఇంకోటి నిర్ణయం ఏం చేసామంటే
సెలవులు ఏమీ లేవు, సిబ్బందికి సెలవులు లేవు. అయితే కొన్ని పండుగలు, ఇంపార్టెంట్ పండుగలు వస్తే, ఇది రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ పండుగ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఇలాంటి పండుగలు వస్తే కూడా ఇది ఓపెన్ చేసే ఉంటుంది సొసైటీ. అయితే ఎట్లా ఒక షిఫ్ట్ డ్యూటీ అనమాట. ఆ పండుగ రోజులు పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి షిఫ్ట్ డ్యూటీ పేరుతో వాళ్ళకు మరొక రోజు వాళ్ళకి సెలవు ఇచ్చి, బ్యాంకుకి ఏ రకమైనటువంటి అవాంతరం లేకుండా, సెలవులు లేకుండా మేము కస్టమర్స్కి సేవలు అందించాలనేటటువంటి తత్వంతో ముందుకెళ్తున్నాము. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికే కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అంటే ప్రజలకి బాగా నమ్మకం ఏర్పడింది. దీనికి ఒక బ్రాండ్ అంటూ ఏర్పడింది, తర్వాత గుడ్ విల్ ఏర్పడింది. కాబట్టి ప్రజలకి ఆ రకమైనటువంటి నమ్మకం రావటానికి మా డైరెక్టర్స్ అందరూ కూడా కలిసి మేము తీసుకునే నిర్ణయాలు ఏకోన్ముఖంగా ఉంటాయి, ఉమ్మడిగా ఉంటాయి. కాబట్టి మేమందరం కలిసి ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి కస్టమర్స్, ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మీ ద్వారా మేము విన్నపం చేస్తున్నాం.